అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేనైతే క్రిస్పీగా ఉండే ఆలు బజ్జీ చేసి చూపించబోతున్నాను. చూడండి, 3 అయితే ఆలుగడ్డలు తీసుకొని పెట్టుకున్నానండి. ఇవైతే పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్నైతే ఈ విధంగా స్లైసర్తో అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి వేయటం వల్లనైతే క్రిస్పీగా వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ అయితే 3 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నా అండి. కొద్దిగా అయితే మీరు తక్కువనే వేసుకోండి అవసరమైతే. 1/2 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువనైతే సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా ఒక చిటికెడైతే పసుపు వేసుకుంటున్నా అండి కలర్ కోసం. జీలకర్ర అండి, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే వాము వేస్తున్నా అండి. ఇలా నుంచి అయితే వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడైతే వంట సోడా అండి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవి మొత్తం అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. పూర్తిగా లూజ్ కాకుండా, పూర్తిగా గట్టిగా కాకుండా అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకున్నా అండి. నూనె అయితే వేడైంది కదా. ఇప్పుడైతే కొద్దిగా ఇందులోకి వెళ్ళి వేడిది నూనె తీసుకొని ఇందులో అయితే పోసుకొని అయితే ఇలా కలుపుకుందాం. ఇలా వేడి నూనె వేయడం వల్లనైతే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడైతే నూనె వేడైంది కదా, దీన్నైతే పిండిలో ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే బాగా కాలినాయి. ఒక టిష్యూ పేపర్ అయితే ప్లేట్లోకి తీసుకొని వేసుకుంటున్నా. ఇవైతే మళ్ళీ ఒకసారి వేసుకుందాం. చూడండి, స్టవ్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం. మీరైతే రౌండ్గా ఉన్న ఆలుగడ్డలే తీసుకోండి. నేను తీసుకున్న ఆలుగడ్డలు అయితే అవైతే రౌండ్గా లేవండి. రౌండ్గా ఉంటేనే షేప్ బాగా వస్తుంది. అవైతే ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇలాగే తీసుకుందాం. చూడండి, వేడి వేడి ఆలు బజ్జీ అయితే రెడీ అయింది. మీరైతే రౌండ్గా ఉన్న పొటాటోసే తీసుకోండి. చాలా బాగున్నాయి కదండి.
మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.